సినిమా అంటే ఒకప్పుడు టాలెంట్, ప్యాషన్, హార్డ్ వర్క్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ టాలెంట్కి తోడు ఫ్యామిలీ ట్యాగ్ కూడా ఉండాలా? హీరో హీరోయిన్ కావాలి అంటే స్టార్ కిడ్స్ కావాలా? లేక టాలెంట్కి కూడా ఇండస్ట్రీ డోర్స్ ఓపెన్ అవుతున్నాయా? ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. కాజోల్ అజయ్ దేవగన్ కూతురు రీసెంట్ గా స్విట్జర్లాండ్ యూనివర్సిటీ నుంచి BBA డిగ్రీ పూర్తి చేసింది. పేరు నైసా దేవగన్. వయసు 22 సంవత్సరాలు. నైసా చూడటానికి హీరోయిన్ ఫిగర్. దాంతో నెటిజన్స్ తన కూతురు ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు అని అడగడంతో కాజోల్ షాక్ ఇచ్చే ఆన్సర్ ఇచ్చింది. నా కూతురు ఫిలిం ఇండస్ట్రీకి రాదు, కారణం నెపోటిజం అని తేల్చేసింది. అవును, బాలీవుడ్లో నెపోటిజం డిబేట్ మళ్లీ చర్చలోకొచ్చింది. అయితే ఇది కేవలం బాలీవుడ్కేనా? కాదు, టాలీవుడ్లో కూడా ఫ్యామిలీ ఫ్లేవర్తో నిండిపోయింది. టాలీవుడ్ హిస్టరీ చూస్తే అప్పట్లో ఆ నలుగురు ఎన్టీఆర్, ANR, కృష్ణంరాజు. ఇప్పుడు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి. ఇక్కడ ఎలాంటి వారసత్వం లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగింది చిరంజీవి మాత్రమే. ప్రెజెంట్ 70 ఏళ్ల వయసులోనూ ఆడిపాడుతూ యంగ్ జనరేషన్ కి పోటీ ఇస్తున్నాడు. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బాలయ్య బాబు సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడు, నాగార్జున అక్కినేని వారసుడు, వెంకటేష్ దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చాడు. ఇవాల్టి ఇండస్ట్రీలో ఎవరో తెలిసినంత వరకు వీళ్ళకి మొదటి టికెట్ ఇచ్చింది ఫ్యామిలీ ట్యాగ్. కానీ కేవలం ఆ ట్యాగ్తోనే స్టార్డమ్ వచ్చిందా? లేదు. బాలకృష్ణకు 40 ఏళ్ల కెరీర్లో మాస్ డైలాగ్స్ పవర్ ఉంది. నాగ్ రొమాంటిక్ హిట్స్ తో స్టైల్ ఐకాన్ అయ్యాడు. వెంకీ ఫ్యామిలీ డ్రామాల స్పెషలిస్ట్. అంటే ఫ్యామిలీ ట్యాగ్ ఎంట్రీ కోసం మాత్రమే, స్టే కోసం కాదు. కానీ ఈ సోషల్ మీడియా జడ్జిమెంట్ కాలంలో ఈ డిబేట్ ఆగడం లేదు సరికదా, మరింతగా ఊపందుకుంటుంది. పబ్లిక్ లవ్ తో పాటు హేట్ బేరింగ్ కూడా ఉంది. బాలయ్య కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ఫ్యామిలీ బ్యాకప్ వల్లే హీరో అని ట్రోల్ చేస్తారు. నాగ్ మన్మధుడు లాంటి క్లాస్ రోల్స్ తో లేడీస్ హార్ట్ థ్రోబ్ అయ్యాడు. వెంకీ ఫ్యామిలీ ఎమోషన్స్ లో విక్టరీ రికార్డ్ సెట్ చేసిన హీరో. ఈ హీరోల మీద పబ్లిక్ లవ్ ఎప్పుడూ సూపర్ హైలో ఉంటుంది. సక్సెస్ కి రహస్యం ఫ్యామిలీ ట్యాగ్ కాదు, నాగ్ రొమాంటిక్ ఇమేజ్ కారణంగా యాక్షన్ హిట్స్ మిస్ అయ్యాడు అని క్రిటిక్స్ అంటారు. వెంకీ ఎక్స్పెరిమెంట్స్ కంటే సేఫ్ జోన్ లోనే ఉంటాడంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అంటే పబ్లిక్ లవ్ గెలుచుకోవడం కన్నా వ్యతిరేకతను తట్టుకోవడం మరీ టఫ్. సోషల్ మీడియా యుగంలో ఎవరైనా స్టెప్ తగ్గితే నెపోటిజం డిబేట్ మళ్లీ రీలైట్ అవుతుంది. మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరూ తనని హీరోగా ఊహించలేదు. చిన్న రోల్స్, అసిస్టెంట్ డైరెక్టర్, లాంగ్ స్ట్రగుల్స్, ఇయర్స్ ఆఫ్ రిజెక్షన్ ఇవే ఆయన ఫౌండేషన్. కానీ తన ఎనర్జీ, కామిక్ టైమింగ్ తో స్లోగా స్పేస్ క్రియేట్ చేసుకుని ఖడ్గం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి నుంచి క్రాక్ వరకు మాస్ మార్క్ హిట్స్ ఇచ్చాడు. మాస్ మహారాజాగా నిలబడ్డాడు. ఇప్పుడు రవితేజ అంటే మాస్ ఎంటర్టైన్మెంట్ కి మరో పేరు, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. నెపోటిజం స్టార్డమ్ కి షార్ట్ కటా లేక టాలెంటెడ్ డెసిషన్ మేకరా? ఫ్యామిలీ పేరు కొంతవరకు ఎంట్రీ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీరి జర్నీ మనకు ఏం లెసన్ చెప్తోంది? ఎందుకు వారిలో కొంతమందే స్టార్స్ గా నిలుస్తున్నారు, మరికొంతమంది ఎందుకు ఫేడ్ అవుట్ అవుతున్నారు? రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా మొదట గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పుడు ఆయన పేరు కన్నా పై స్థాయికి ఎదిగాడు. మొదట ఈశ్వర్, ఆ తర్వాత వర్షంతో డీసెంట్ హిట్స్ ఇచ్చాడు. కానీ ప్రభాస్ కెరీర్ లో గేమ్ చేంజర్ మూవీ ఛత్రపతి, తర్వాత బాహుబలి, వీటి వరకు ఫ్యామిలీ లెగసీ చాలా హెల్ప్ చేస్తుంది. కానీ తన ప్యూర్ డెడికేషన్, కంటెంట్ సెలెక్షన్ తనని గ్లోబల్ స్టార్ గా నిలబెట్టింది. ప్రభాస్ నెపోటిజం కాదు, పాన్ ఇండియా స్టార్డమ్ కు కేర్ ఆఫ్ గా నిలిచాడు. ఒకటే కుటుంబం, ఒకటే విధంగా స్టార్, కానీ డెస్టినేషన్స్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పవర్ స్టార్ గా ఎదిగాడు. రామ్ చరణ్ మగధీరతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల లాంచ్ గ్రాండ్ గా జరిగినా కొన్ని హిట్స్ తర్వాత ఫ్లాప్ ల పరంపర ఎదురైంది. ప్రెజెంట్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ కమ్బ్యాక్ స్టోరీస్ తో ఇప్పుడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటారో చూడాలి. వైష్ణవ్ తేజ్ కూడా చిరంజీవి వారసత్వం నుంచే వచ్చాడు. వారసత్వం మొదట్లో అవకాశాలు రావడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ప్యూర్ టాలెంట్ అండ్ కంటెంట్ చాయిస్లే కీ రోల్ ప్లే చేస్తాయి. అల్లు ఫ్యామిలీ నుంచి స్టైలిష్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ అటు అల్లు ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ తో గంగోత్రి సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు విపరీతమైన ట్రోల్స్ ఫేస్ చేశాడు. ఆర్యతో తన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఇన్నేళ్ల హార్డ్ వర్క్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ రోజు పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. కానీ అదే కుటుంబం నుంచి వచ్చిన అల్లు శిరీష్ గ్రాండ్ గా లాంచ్ అయి కొన్ని అటెంప్ట్లు చేసినా తనదైన మార్క్ చూపించలేకపోయాడు. ఒకే బ్లడ్ లైన్ నుంచి వచ్చిన యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఇద్దరికీ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్, హార్డ్ వర్క్ తో ఈ రోజు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందాడు. మరోవైపు తారకరత్న కొన్ని సినిమాల తర్వాతే కెరీర్ ఫేడ్ అవుట్ అయింది. ఇక కళ్యాణ్ రామ్
మొదట్లో స్ట్రగుల్ ఉన్నా ప్రొడ్యూసర్గా రిస్క్ తీసుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ సెట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు ఎంట్రీ ఇస్తే ఆ అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజకుమారుడితో లాంచ్ అయిన మహేష్ దాంతో తొలి విజయం వరించినా ఆ తర్వాత వచ్చిన ఫ్లాప్స్ తనకు పెద్ద గుణపాఠం నేర్పాయి. ఆ తర్వాత ఒక్కడు అతడు లాంటి సినిమాలతో టాలెంట్ ప్రూవ్ చేసుకుని పోకిరి సినిమాతో తన గేమ్ పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు కేవలం స్టార్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ బ్రాండ్. కానీ ఈ పొజిషన్ రావడానికి సక్సెస్ లో కన్సిస్టెన్సీ, స్క్రిప్ట్ సెలెక్షన్ లో వైవిధ్యం తనని నిజమైన సూపర్ స్టార్ ని చేసింది. నాగ చైతన్య మొదటి సినిమాతోనే ఫ్లాప్ టేస్ట్ చేశాడు. ఆ తర్వాత మెల్లగా ఇంప్రూవ్ అవుతూ స్టార్ హీరో అయ్యాడు. రీసెంట్ గా వచ్చిన తండేల్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. సుమంత్, సుశాంత్ల ఎంట్రీ గ్రాండ్ గానే జరిగింది. కానీ దాన్ని సక్సెస్ఫుల్ కెరీర్ వైపు మలుచుకోలేకపోయారు. ఆ తర్వాత అఖిల్ కూడా భారీ హైప్తో ఎంట్రీ ఇచ్చినా వరుస ఫెయిల్యూర్స్తో ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. వీరందరూ అక్కినేని వారసులుగా కొందరు, నాగార్జున నటవారసులుగా మరికొందరు ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ మాత్రం నాగ చైతన్యనే వరించింది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కి షార్ట్ కట్ ఏంటి? టాలెంటా లేక ఫ్యామిలీ టాగా? ఒకే హిట్ తో సెల్ఫ్ మేడ్ హీరోస్ స్టార్స్ అవుతారా, లేక ఫ్యామిలీ హీరోస్ కి ఆ ఛాన్స్ ఉందా? సొంత టాలెంట్ తో వచ్చిన హీరోస్ కి ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువ, లేక స్టార్ కిడ్స్ జర్నీకి సపోర్ట్ ఎక్కువ? నాని, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, కార్తికేయ లాంటి సెల్ఫ్ మేడ్ హీరోల ఫైట్ అండ్ స్ట్రగుల్ ఏం చెప్తోంది? అసలు ఫ్యూచర్ స్టార్ రేస్ లో ఉండేదెవరు? నేషనల్ స్టార్ నాని ఆర్జేగా కెరీర్ స్టార్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా ఆడిషన్స్, రిజెక్షన్స్ తర్వాత అష్టాచమ్మాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత తన స్టోరీ సెలెక్షన్, స్క్రిప్ట్ సెన్స్ తో ఈగా, భలే భలే మగాడివోయ్, జెర్సీ, సరిపోదా శనివారం, హిట్ 3 లాంటి సినిమాలు చేసి హీరో స్టార్డమ్ అందుకున్నాడు. ప్రెజెంట్ పారడైజ్ మూవీతో మరోసారి నిర్మాతగా మారాడు. కంటెంట్ మీద క్రేజ్ ఉన్న యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ఎర్లీ స్టేజ్ లో చిన్న చిన్న సినిమాలలో ఎన్నో అన్నోటీస్డ్ క్యారెక్టర్స్ చేసి ఏళ్ల తరబడి వెయిట్ చేశాడు. కానీ తర్వాత చేసిన డీజే టిల్లు ఒక్క సినిమా తనని యూత్ ఐకాన్ గా మార్చేసింది. యూనిక్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ స్వాగ్ తో తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్న సెల్ఫ్ మేడ్ హీరో. హైదరాబాద్ నుంచి ముంబై వరకు స్ట్రగుల్ చేసిన యాక్టర్ నవీన్ పోలిశెట్టి. చిన్న స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ కి జంప్ చేసిన టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ జాతిరత్నాలతో తనేంటి అనేది ప్రూవ్ చేసుకుని సక్సెస్ తో పాటు క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఓటీటీ అండ్ సినిమా రెండింటిలోనూ డిమాండ్ ఉన్న యాక్టర్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకున్నా సినీ ఇండస్ట్రీలో నెగ్గుకొస్తున్న మరో రైజింగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి. మిడిల్ క్లాస్ హైదరాబాద్ బాయ్ నుంచి పాన్ ఇండియా క్రష్ వరకు విజయ్ దేవరకొండ జర్నీ ప్యూర్ ఫైర్. పెళ్లి చూపులతో నోటీస్ అయి అర్జున్ రెడ్డితో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నా బోల్డ్ చాయిస్ తో తన ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు. నేడు విజయ్ దేవరకొండ అంటే న్యూ ఏజ్ స్టార్డమ్ కి సరికొత్త సింబల్. రీసెంట్ గా కింగ్డమ్ లో డిఫరెంట్ మేనరిజం తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. RX100 కేవలం ఒక్క సినిమా ఓ కొత్త హీరోని రాత్రికి రాత్రే స్టార్ ని చేసేసింది. ఆ హీరోయే కార్తికేయ. కానీ అతని జర్నీ అక్కడితో ఆగిపోలేదు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ఫిట్నెస్, డెడికేషన్తో యూనిక్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ సంగతి ఎలా ఉన్నా ఎక్స్పెరిమెంట్ సాగలేదు. అలాగే చిన్న చిన్న రోల్స్తో కెరీర్ స్టార్ట్ చేసి హ్యాపీ డేస్తో లైమ్ లైట్లోకి వచ్చిన నిఖిల్ జర్నీ కూడా ఈజీ కాదు. తర్వాత వచ్చిన ఫ్లాప్లతో ఆల్మోస్ట్ ఫేడ్ అవ్వబోయిన స్వామి రారాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు. క్యూరియాసిటీ కలిగించే స్క్రిప్ట్స్, థ్రిల్లర్ జానర్లో ఎక్స్పెరిమెంటల్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుని చేసిన సినిమాలు అతని ఇండస్ట్రీలో సంథింగ్ స్పెషల్గా నిలిపాయి. స్టార్ కిడ్స్ నట వారసత్వం అనే లగ్జరీ పాస్తో ఎక్కువగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ ఆ పాస్ ఎప్పుడూ సక్సెస్ ఇస్తుందా? నెపోటిజం వర్సెస్ టాలెంట్, ఈ డిబేట్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ప్రెజెంట్ ఖుషీ కపూర్, సుహానా ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, సెనాయా కపూర్ తమ పేరెంట్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నా ఫైనల్గా ఆడియన్స్ మెచ్చితేనే స్టార్స్ అవుతారు. మరి వీరిలో ఎంతమంది సక్సెస్ సాధిస్తారు? రీసెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నెపో బ్యాచ్ లో జాన్వీ కపూర్ ఒకరు. ధడక్ తో సినీ కెరీర్ స్టార్ట్ చేసి రీసెంట్ పరం సుందరి వరకు మిక్స్డ్ రిజల్ట్. ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే సోషల్ మీడియాలో బజ్ ఉన్న సినిమాల పరంగా క్రిటిక్స్ కి కంటిన్యూగా టార్గెట్ అవుతుంది. వీళ్లే కాదు, ఇప్పుడు ఖుషీ కపూర్, సుహానా ఖాన్, అగస్త్యానందన్, ఇబ్రహీం అలీ ఖాన్, సనియా కపూర్ ఈ బ్యాచ్ ఇండస్ట్రీలో ఎంట్రీ కోసం రెడీగా వెయిట్ చేస్తుంది. స్టార్ కిడ్స్ కావడంతో ఈ బ్యాచ్ కోసం కరణ్ జోహర్ నుండి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వరకు మల్టిపుల్ లాంచ్ ప్యాడ్స్ రెడీగా ఉన్నాయి. గత 15 ఏళ్లలో లాంచ్ అయిన స్టార్ కిడ్స్ లో కేవలం 30% మాత్రమే లాంగ్ రన్ లో నిలబడ్డారు.
రణబీర్ కపూర్, ఆలియా భట్ ఇలా సక్సెస్ అయిన వారే. కానీ వరుణ్ ధావన్ లాంటి వాళ్ళు అవకాశాలు వస్తూ ఉన్నా సరైన సక్సెస్ మాత్రం చూడలేకపోతున్నారు. వారసత్వం అనేది ఇంట్రొడక్షన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. నిలబడాలంటే టాలెంట్, స్క్రిప్ట్ ప్రెజెన్స్, పిఆర్ఓ రిలేషన్స్ కంపల్సరీగా ఉండాలంటున్నాయి మార్కెట్ వర్గాలు. స్టార్ కిడ్స్ కి స్ట్రగుల్స్ లేవు అనుకోవద్దు. వాళ్ళ మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో కూడిన ప్రెషర్, సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ ఉంటాయి. జాన్వి, అనన్యలు కూడా మొదట్లో ఈ వ్యతిరేకత ఫేస్ చేశారు. సుహానా ఖాన్ నటించిన ఓటీటీ ఫిలిం ఆర్చివ్స్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఖుషీ కపూర్ నటించిన లవ్ యపాకి కూడా క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. అయినా తమను తాము నిరూపించుకోవడానికి సినిమాలు, ఓటీటీలు ఏదైనా నటన పరంగా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తూనే ఉన్నారు ఈ స్టార్ కిడ్స్. అహాన్ పాండే, అనీత్ పడ్డా లాంటి న్యూ ఫేసెస్ తమ కొత్త ఫిల్మ్తో బాలీవుడ్లో హాట్ బజ్ క్రియేట్ చేశారు. కార్తిక్ ఆర్యన్, వికీ కౌశల్, రణ్వీర్ సింగ్ లాంటి అవుట్ సైడర్స్ తమ డెడికేషన్తో సక్సెస్కి డెఫినేషన్ని రీరైట్ చేస్తున్నారు. కానీ ఇదే టైంలో సుహానా ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, సెనాయా కపూర్, ఖుషీ కపూర్ లాంటి స్టార్ కిడ్స్ ఈ రేస్ లో నిలబడతారా? బాలీవుడ్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చి బర్స్ క్రియేట్ చేస్తున్న జంట అహన్ పాండే, అనీత్ పడ్డా. సయారాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ జంట అటు సినిమాలు, ఓటీటీ నుంచి ఇటు సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారింది. అహన్ మొదట్లో నేను ఎవరితోనో కాదు, నా టాలెంట్ వల్లనే ఇక్కడున్నా అని స్టేట్మెంట్ కూడా ఇచ్చిన హీరో. 10 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత చివరికి యష్ రాజ్ క్యాంప్ తో బిగ్ బ్రేక్ అందుకున్నాడు. మరోవైపు అనీత్ పడ్డా కెనడాలో జన్మించి మోడలింగ్ నుంచి యాక్టింగ్ కి షిఫ్ట్ అయింది. మేడ్ ఇన్ హెవెన్ మూవీ డైరెక్టర్ నిత్యా మెహ్రా రిలేటివ్ అయినప్పటికీ తన టాలెంట్ తోనే మోహిత్ సూరి డైరెక్షన్ లో స్థానం సంపాదించింది. బాలీవుడ్ లో నెపోటిజం ట్యాగ్ లేకుండా తనకంటూ స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న మరో హీరో కార్తిక్ ఆర్యన్. గ్వాలియర్ బాయ్ గా బాలీవుడ్ డ్రీమ్స్ తో ముంబైకి చేరి ప్యార్కా పంచ్నామాతో ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత సోనూకే టిట్టూకి స్వీటీ, భూల్ భులాయా 2 లాంటి సూపర్ హిట్స్ తో ప్యూర్ అవుట్ సైడర్ నుంచి మాస్ హీరో ఇమేజ్ కి రీచ్ అయ్యాడు. మరోవైపు టాలెంట్, స్టైల్, యాటిట్యూడ్ కలబూసిన హీరో ఆదిత్య రాయ్ కపూర్. ఆషికీ 2తో యూత్ హార్ట్ థ్రోబ్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మలాంగ్, ఓం, ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్లతో వర్స్టల్ యాక్టర్ గా రేంజ్ పెంచుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ సినిమాల పట్ల ప్యాషన్, కష్టపడే తత్వం ఉంటే బాలీవుడ్ లో కూడా సెల్ఫ్ మేడ్ స్టార్ అవ్వొచ్చని నిరూపించాడు. బాలీవుడ్ లో ప్యూర్ టాలెంట్ తో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటులు విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్. విక్కీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మసాన్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఉరి, ది సర్జికల్ స్ట్రైక్, చావా సినిమాలు సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్నాడు. మరోవైపు రణబీర్ సింగ్ ఎనర్జీకి, టాలెంట్ కి పర్యాయపదం. బ్యాన్ బాజా బరాత్ నుంచి పద్మావత్, గల్లీబాయ్, రాఖీ ఔర్ రాణి వరకు ఎలాంటి రోల్ అయినా 200% తన పర్ఫార్మెన్స్ చూపించే నటుడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా తమ స్టైల్ నుండి ప్యాషన్ తో ఈ ఇద్దరు నటులు సక్సెస్ అంటే బ్లడ్ లో కాదు, బ్లైండ్ డెడికేషన్ లో ఉందని చూపిస్తున్నారు.